హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు. నేను సింగారం ఓంప్రకాష్, న్యాయవాది. ఈరోజు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట మరియు పటేల్గూడ గ్రామ పంచాయతీలో వాటి పరిధిలో ఉన్న అక్రమంగా వెలిసిన నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా అధికారులు. ఈ విషయానికి వస్తే అసలు ఇందులో తప్పు ఎవరిది, ఇందులో ఈ అక్రమ నిర్మాణానికి బాధ్యులు ఎవరు అనే విషయం కనుక మనం చర్చిస్తే, ఈరోజు కూల్చివేతలు చేస్తున్న హైడ్రాదా లేక ప్రభుత్వ స్థలం అని తెలిసినా కూడా అక్కడ నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణదారుడిదా లేక అనుమతులు ఇచ్చిన ఈవోలదా లేక ప్రభుత్వ స్థలం అని తెలిసినప్పటికీ అక్కడ నిర్మాణాలను అడ్డుకొని రెవెన్యూ యంత్రాంగానిదా తప్పు లేక ఎవరిదైనా ప్రజాప్రతినిధుల ప్రోద్బలమా లేక ప్రభుత్వ స్థలంలో అసలు రిజిస్ట్రేషన్ చేయొద్దని తెలిసినా కూడా రిజిస్ట్రేషన్లు చేస్తున్న ఎస్ఆర్ఓదా తప్పు. ఈ విషయానికి వస్తే ఈ విషయాలు కనుక మనం కొద్దిసేపు పరిశీలిస్తే, వీటి గురించి మనం ఆలోచిస్తే, ఈరోజు ఈ అక్రమ నిర్మాణాలు ఏదైతే వెలుస్తున్నాయో వీటికి పూర్తి బాధ్యత ఎవరైతే ఈ పైన చెప్పిన ఈ ప్రభుత్వ అధికారులదే పూర్తి వైఫల్యము. వాళ్ళు చూసి చూడన్నట్టు మొగ్గ దశలోనే ఉన్నప్పుడు వాటిని తొలగించకుండా, ఇప్పుడు వాళ్ళు ముగ్గు పోసి వాటిని కడుతున్నప్పుడే అప్పుడు ఆపకుండా, ఈరోజు అపార్ట్మెంట్లు కంప్లీట్ అయిపోయినంత వరకు కూడా అక్కడ ఆగి ఇప్పుడు వాళ్ళు కూల్చివేతలు మళ్ళీ హైడ్రా కూల్చివేతలు చేస్తూ ఉంది. ఇదంతా తప్పిదం ఈ మన ప్రభుత్వ అధికారులది కాదా? 100కు 100% ఈ ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఏమైనా ఉందా అనే డౌట్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఈ అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే వెలిసాయో ఈ అక్రమ నిర్మాణాలను కంప్లీట్గా అడ్డుకోవాల్సిన, అక్రమ నిర్మాణాలను అసలు లేకుండా చేయాల్సిన ప్రభుత్వ అధికారులు ఎందుకున్నారు? అసలు ప్రభుత్వ భూమిని కాపాడే ఒక రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతుందా? ఈరోజు ఇంత పెద్ద ప్రభుత్వ ఆస్తిని మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తులు దీన్ని కంప్లీట్గా ఇష్టానుసారంగా వాళ్ళు వెంచర్లు వేసుకొని అపార్ట్మెంట్లు కట్టుకొని ప్లాట్లు చేసుకొని అమ్ముకోబోతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలకు ఎవరైతే సహకరించిండ్రో వీళ్ళందరినీ కూడా ఎవరి హయాంలో జరిగింది, ఎవరు ఉన్నప్పుడు జరిగింది అనే విషయాన్ని కంప్లీట్గా తీసి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి ఈ అధికారులు ఎవరైతే ఈ అక్రమాలకు పాల్పడ్డ వారికి సహకరించిన అధికారులందరినీ కూడా సస్పెండ్ కాదు, వాళ్ళని కంప్లీట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేసి, రిమూవ్ చేసిన తర్వాత వీళ్ళు మరీ ఇతర ప్రభుత్వ ఉద్యోగానికి కూడా వీళ్ళు అనర్హులను ప్రకటించి, అట్లాగే వీళ్ళ ఆస్తిని కంప్లీట్గా జప్తు చేసి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లాగే గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే ఉందో కంప్లీట్గా ప్రభుత్వ స్థలాన్ని కంప్లీట్గా ఒక కంచె వేసి వాటిని పరిరక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి. అక్రమార్కులు ఎవరైతే అక్రమ నిర్మాణాలు గవర్నమెంట్ జాగాలో చేస్తానన్న వాళ్ళ ఆలోచనలకు కూడా వాళ్ళ గుండె రానియకుండా వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాలని చెప్పేసి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.